ధూపదీప నైవేద్య అర్చకులు ఉద్యోగ భద్రత హెల్త్ కార్డుల సాధన కొరకు ప్రతి జిల్లాలో ప్రత్యేక అర్చక భవనం ఏర్పాటు చేయడానికి కలిసి పోరాడాలని స్వామి తిరునగరి వెంకటాద్రి స్వామి కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ధూపదీప నైవేద్యార్థక సదస్సు చైతన్య యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటాద్రి స్వామి అధ్యక్షత వహించగా రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడారు. గమనించాల్సిన విషయం ఏంటంటే 1000 స్తంభాల గుడి దేవాలయ అర్చకుడికి మంచిగా కడుపు నిండా స్కేల్ ఉంది. హారతి ప్లేట్ నిండుగా వస్తుంది. 1,00,000 రూపాయల జీతం. రోజు హారతి ప్లేట్ అన్ని కలిపితే నెలకు ఆయన 2-3 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. మరి ఆయన 2-3 లక్షల రూపాయలు సంపాదించవచ్చు, కానీ ధూపదీప నైవేద్య అర్చకులు మాత్రం ఇంకా వెళ్ళని చాలని వేతనాలతో వారి జీవితం గడపాలి అని చెప్పి ఆయన ఈ రకంగా 25,000 కావాలని అడగడాన్ని ధూపదీప నైవేద్య అర్చకులు అందరం కూడా ఖండిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఈ చైతన్య యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా ధూపదీప నైవేద్య అర్చకులు కూడా ఒక మంచి తీర్మానం చేస్తున్నారు. అదేమిటంటే మరి 25,000 రూపాయలు ధూపదీప నైవేద్య అర్చకులకు సరిపోతాయి, వారికి అంత ఇవ్వాలి అని చెప్పి మా మీద అమితమైనటువంటి ప్రేమ చూపిస్తున్నటువంటి గంగు ఉపేందర్ శర్మ గారికి కూడా 1000 స్తంభాల గుడిలో ప్లేట్ కలెక్షన్ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆయనకు కూడా మాకన్నా పెద్దోడు కాబట్టి 30,000 రూపాయల వేతనం ఆయనకి ఇవ్వాలి అని చెప్పి మేము కమిషనర్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పేది ఒకటే, మీ పని మీరు చూసుకోండి, మీ వ్యవహారం మీరు చేసుకోండి. అనవసరంగా ధూపదీప నైవేద్య అర్చకుల జోలికి మళ్ళీ కనుక వస్తే మీకు అనేక ఇబ్బందులు జరుగుతాయని చెప్పి నేను వారికి తెలియజేస్తూ, వారి వెంట కొంతమంది ధూపదీప నైవేద్య అర్చక సంఘ నాయకులు తొత్తులుగా ఉండి చెంచాగిరి చేస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. మీకు కూడా ధూపదీప నైవేద్య అర్చకులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాను. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. జై అర్చక.